ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాయకులకి చెప్పుబాటుగా మేము తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో రోజు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముందుకు తీసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాయకులకి ఇది చెప్పుబాటుగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ గ్రామాలు కానీ లేకపోతే అనేక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అలాగే ఆర్ఎంబి రోడ్లు, గ్రావెల్ రోడ్లు, అలాగే చెరువు గట్ల మీద రోడ్లు ఇవన్నీ కూడా పోయాలని సీఎం గారి సంకల్పంతో ఈరోజు ఈ రోడ్లు పోయడం జరుగుతుంది. మన ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలంలో సుమారు టీఆర్కి సంబంధించి 27 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది నియోజకవర్గంలో. అలాగే ఆర్ఎంబికి సంబంధించి 18 కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయడం వర్కులు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి రావికంపాడు రహదారికి సంబంధించి సుమారు 4,22,00,000 రూపాయలు పిఎం జన్మాన్ కింద ఈరోజు శాంక్షన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈ రోడ్లన్నీ కూడా 40-50 సంవత్సరాలు బట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మన ఎన్డీఏ కూటమి అధికారులు వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రత్యేకించి రోడ్లు, మంచినీరు, అలాగే గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాల్ని రోజు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి, ఈ రెండు కూడా సమతుల్యంలో పాటిస్తూ అందరికీ అన్ని విధాలుగా సబ్సిడీలు అందాలి,